చాలా మంది అడుగుతూ ఉంటారు వెల్వెట్ మీద డిజైన్ వస్తాయా, వేయొచ్చా, ఎలా ఉంటుంది అని చెప్పి. నేను వెల్వెట్ క్లాత్ మీద విత్ ఇలా నెట్టెడ్ ప్యాటర్న్ లో వేసాను అనమాట. డిజైన్ వచ్చి ఈ వర్క్ వచ్చేసి నేను 2 డిజైన్స్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఇది ఒక డిజైన్ లో నుంచి ఫ్రంట్ తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ లో నుంచి. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు ది ఎంబ్రాయిడరీ అవెన్యూ. ఈ రోజు వీడియోలో మరొక డిజైన్ అనేది మీకు చూపించబోతున్నాను. డిజైన్ చూసేద్దాము, వచ్చేసేయండి. చూసారు కదండి, ఈ డిజైన్ వచ్చేసి మనం వెల్వెట్ క్లాత్ మీద అయితే వేసాము. చాలా మంది అడుగుతూ ఉంటారు వెల్వెట్ మీద డిజైన్ వస్తాయా, వేయొచ్చా, ఎలా ఉంటుంది అని చెప్పి. ఇదిగోండి, నేను వెల్వెట్ క్లాత్ మీద విత్ ఇలా నెట్టెడ్ ప్యాటర్న్ లో వేసాను అనమాట. డిజైన్ వచ్చి చూసారు కదండి, ఈ వర్క్ వచ్చేసి నేను 2 డిజైన్స్ కాంబినేషన్ లో తీసుకున్నాను. ఇది ఒక డిజైన్ లో నుంచి ఫ్రంట్ తీసుకున్నాను అనమాట. అండ్ అలాగే బ్యాక్ అండ్ హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ లో నుంచి వేసాను. బ్యాక్ చూసారా, ఇలా నెట్ అనేది వచ్చింది. ఇదిగోండి, శారీ చూసారా, శారీ మనకి ఇలా లావెండర్ వచ్చింది అనమాట. శారీకి కూడా ఇలా వెల్వెట్ లేస్ అనమాట. రెడ్ లో వెల్వెట్ లేస్ అనేది తీసుకున్నాం. సేమ్ అదే థీమ్ లో ఇలా కాంట్రాస్ట్ లో వెల్వెట్ క్లాత్ తీసుకుని ఇలా డిజైన్ అనేది చేసామన్నమాట. ఒక్కసారి జూమ్ చేయి. ఈ బీడ్స్ కూడా ఇందులో మనం లావెండర్ కలర్ బీడ్స్ అయితే యూజ్ చేసామండి. చూడండి, నెట్ మీద ఇలా లావెండర్ బీడ్స్ అనేది యూజ్ చేసాము. ఫ్రంట్ ఇలా ఉంది, హ్యాండ్స్కి ఇలా నెట్ ప్యాటర్న్లో ఎవరికైనా డిజైన్స్ కావాలి అంటే ఇలాంటి డిజైన్స్ అనేది వేస్తామండి. చూసారు కదండి, ఈ లావెండర్ శారీకి ఈ రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎలా అనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కూడా ఇలాంటి డిజైన్స్ కావాలంటే కనుక మన వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.